సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారు, అమ్మ స్వర్ణమాలాంబకు మరియు సతీ సమేత సప్తఋషులు విశ్వం హయ్యర్ మాస్టర్స్ మా గురువు గారైనటువంటి శైలేష్ మాస్టర్ గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ మనందరికీ ఈరోజు రాధా మేడం పత్రిజీ ప్రబోధాలలో మానవ జీవితం గురించి మాట్లాడుతుంది. రాధా మేడం నమస్కారం అండి. థ్యాంక్ యూ రమ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ఈ గురువు గారికి కూడా కృతజ్ఞతలు. పత్రిజీ ప్రబోధాలలో మానవ జీవితం ఎలా ఉండాలి, సాధారణంగా మనము ఎలా జీవిస్తున్నాము, ఎలా జీవిస్తే మన జీవితం ఎలా ఉంటుంది అనే దాని గురించి జస్ట్ క్యాజువల్ టాక్ అండి. మధ్యలో మీరు కూడా మాట్లాడొచ్చు, ఏదైనా ఉంటే అడగచ్చు. మేడం మీరు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, ఏదైనా డౌట్స్ ఉంటే ఏదైనా. ఓకేనా? తప్పకుండా మ్యామ్. అలాగే అండి. ధ్యానం అంటే ప్రార్థన కాదు, ధ్యానం అంటే స్తోత్రం కాదు, ధ్యానం అంటే నామస్మరణ కాదు, ధ్యానం అంటే మంత్ర జపము కాదు. పత్రిజీ కాన్సెప్ట్ ఏంటంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మనం తీసుకునే శ్వాస ఎలా ఉంటుంది అనేది గమనిస్తూ ఉండాలి అంతే. సో ఈ శ్వాసనే మొత్తం మన జీవితాన్ని ఎలా నడిపిస్తుంది అనేది పత్రిజీ గారు చెప్పారు. ఈ పత్రిజీ ప్రబోధాలు బుక్ లోంచి నేను ఒక చిన్న టాపిక్, మానవ జీవితం ఎలా ఉంటుంది, అందరికీ తెలుసు మనము ఎలా ఉంటాము ఏంటి అనేది, కానీ ఇంకొంచెం వివరణగా చెప్తున్నారు. ప్రతి క్షణంలోనూ ఆనందంగా జీవించటమే జీవిత ధ్యేయము. ప్రతి క్షణం మనం ఎలా ఉండాలంట, చాలా సంతోషంగా హ్యాపీగా గడపాలంట జీవితాన్ని. కలిమిలోనైనా లేమిలోనైనా, జయములోనైనా అపజయంలోనైనా, మానంలోనైనా అవమానంలోనైనా, ఒంటరిగా ఉన్న సమూహంలో ఉన్న, పుట్టకలలోనైనా మరణంలోనైనా, అన్ని పరిస్థితులలోనూ ఆనందంగా జీవించాలి. అంటే అన్ని పరిస్థితులను ఎలా అంటే సమానంగా తీసుకోవాలి. అంటే ఒక రోజు కష్టం వచ్చిందని ఒకలాగా, ఒక రోజు సుఖంగా ఉన్నామని ఒకలాగా, అది మానవ స్వభావము. ప్రతి దానికి మనం రియాక్ట్ అవుతూ ఉంటాము. ఆ రియాక్షన్ ఎలా ఉండాలంటే అన్నిటినీ సమదృష్టితో చూసుకుంటూ ఉండాలంట. ఆ స్థితికి చేరుకోవాలంట మనం. తప్పు ఎక్కడ జరుగుతుంది? తప్పు అనేది లేనే లేదు. తప్పు అనేది అసలు ఎక్కడా లేదంట. మనం తప్పు పట్టడంలోనే తప్పు అనేది ఉంటుందంట. అదే చాలా పెద్ద తప్పంట. కనుక ప్రతి మానవుడు కొన్ని జన్మలలో గుణునిగా పుట్టాల్సిందే. మనకి 3 గుణాలు ఉంటాయి: తమో గుణం, రజోగుణం, సత్వగుణము అని 3 గుణాలే ఈ మొత్తం మనుషులను, సృష్టిని, అంత దేవుళ్ళను అన్నిటినీ నడిపిస్తుంది అన్నమాట. కాబట్టి మానవుడు మనిషి ఎన్నిసార్లు జన్మలు తీసుకుంటూ ఉంటాడో అన్నిసార్లు కొన్ని జన్మలలోనంట తమో గుణిగా పుడతాడంట. అంటే చూడండి, మనము చుట్టుపక్కల వాళ్ళని గమనిస్తూ ఉంటాం కదా, కొందరు ఎప్పుడూ కోపంతో ఉంటారు, ఏదైనా మాట్లాడాలన్నా మనకు భయం వేస్తుంది. కొందరేమో ప్రశాంతంగా శాంతంగా ఉంటారు, ఎలాంటి సందర్భం వచ్చినా గానీ వాళ్ళు సేమ్ ఒకేలాగా ముఖంలో చిరునవ్వుతో ఉంటారు. వాళ్ళని చూడగానే మనకి ఎంతో హాయిగా ఉంటుంది, అన్ని మర్చిపోతాం. కొందరు అటు ఇటు కాకుండా మధ్యస్థంగా ఉంటారు. అట్లా ఈ తమో రజో మళ్ళీ ఇంకోటి ఏదేంటి, సత్వగుణాలకి మనిషి లోబడి ఉంటాడన్నమాట. అది ఆ విషయాన్ని చెప్తున్నారు. ఇన్ని ఇన్ని గుణాలను స్వీకరిస్తూ మనిషి అంటే జన్మ తీసుకుంటూనే ఉంటాడు, మళ్ళీ పుడుతూనే ఉంటాడు, చస్తూనే ఉంటాడు. చివరిగా నిర్గుణంగా అయ్యి తీరుతాడు. లాస్ట్ కి మనిషి ఒక కన్క్లూజన్ కి వస్తాడన్నమాట. అన్నిటినీ సమదృష్టితో చూడగలుగుతాడు, అందరితో ఒకేలాగా ఉండగలుగుతాడు, ఒక స్టేజ్ కి వచ్చేస్తాడు. కనుక ఎవరిని తప్పు పట్టవలసిన పని లేదు. మనమంట ఎవరిని వాళ్ళు అలా చేసిండ్రు, వీళ్ళు ఇలా చేసిండ్రు తప్పు పడతాం కదా, అది వాళ్ళంతటా వాళ్ళు జన్మ తీసుకున్నప్పుడు వాళ్ళు అలా ఉంటామనేసే వాళ్ళు కమిట్మెంట్ తీసుకొనే వచ్చారు. కాబట్టి వాళ్ళు అలానే ఉంటారు. కొంతమందిని మార్చడం మన తరం కూడా కాదు. వాళ్ళు పోయే వరకు అలానే పోతారు. కొందరు మారుతారు, కొందరు మారరు. మనం మారామని అందరూ మారాల్సిన అవసరం లేదు. మనం మారినా కానీ మనలో మనం ఆలోచించుకోండి, పూర్తిగా మారామా, ఇంకా మనలో కూడా కొన్ని ఇవి అంటే కొన్ని విషయాలలో మనము స్పందించే విధానాన్ని బట్టి కూడా చూసుకోవాలి. మనం ఎరుకలో ఉండాలన్నమాట. మనం ఎక్కడెక్కడ ఎలా రియాక్ట్ అవుతున్నాము
అనవసరమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచించడము, అవసరమైన విషయాలను పక్కన పెట్టేయడము, ఉమ్, దేనికి ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది కూడా మనము చూసుకోవాలి. కాబట్టి ఎవరిని తప్పు పట్టవలసిన పని లేదంట. అసలు తప్పు పట్టడమే పెద్ద తప్పు అంట. కాబట్టి అందరినీ గమనిస్తూ ఉండాలి, మనని ఎక్కువగా గమనించుకోవాలి అనేది ఆ పత్రిజీ గారు చాలా బాగా చెప్పారండి ఇందులో. అయితే మానవ జీవితంలో ఆ ఆహారం తీసుకునే పద్ధతులు ఎలా ఉండాలనేది చెప్తున్నారు. మాంసాహారం మాంసాహారం మానవ శరీరానికి తీవ్ర హానికరం. ఫస్ట్ మొట్టమొదట తీసుకున్న టాపిక్ మాంసాహారం తీసుకున్నారు. ఎందుకంటే అది డైజెషన్ కావడానికి చాలా టైం పడుతుంది మనకి. అందువల్ల శాకాహారానికే కట్టుబడి ఉంటే చాలా మంచిదని చెప్తున్నాడు. ఆకుకూరలు, కూరగాయలు ఇవి తొందరగా అరుగుతాయి. మన లోపల ఎక్కువ ఆ పనికిరాని ఆలోచనలు రావు. మనం తినే ఫుడ్డే మన ఆలోచన విధానాన్ని మారుస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా పండ్లు, తాజా కూరగాయలు అలాంటివి తినమని చెప్తున్నారు. ఆకలి వేసినప్పుడే తినాలంట. కొద్దిగా ఆకలి ఉండగానే తినడము మానేసేయాలి. ఎంత చూసుకోవాలంట, ఎంత తింటున్నాం ఏంటి అనేది కూడా జాగ్రత్తగా చూసుకొని తినాలంట. ఎప్పుడు భౌతిక శరీరంలో నిర్ణీతమైన ఆకలి ఉండేటట్లు చూసుకోవాలంట. ఫుల్గా తినకూడదంట. పీకల వరకు తింటే ఏమవుతుంది? ఆయాసం వస్తుంది. కాబట్టి కొంచెం తక్కువగా తినాలంట. తాజా ఆహార పదార్థాలు ఎప్పుడు తాజాగా తయారు చేసిన ఆహారాన్నే తినాలి. అప్పటిదప్పుడు పత్రిజీ గారు ఏం చెప్పారంటే ఎప్పుడప్పుడు ఫ్రెష్ గా వండుకొని తినమని చెప్తున్నారు. రిఫ్రిజరేటర్ లో ఎక్కువసేపు నిల్వ ఉంచిన ఆహార పదార్థాల వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఎక్కువగా చేసేసుకొని అవి ఫ్రిడ్జ్లలో పెట్టుకొని మళ్ళీ మళ్ళీ వేడి చేసుకొని మళ్ళీ మళ్ళీ తినడం వల్ల ఏమవుతుందంట, మనకు తెలియకుండానే మన ఆరోగ్యం అంట దెబ్బతింటుందంట. కాబట్టి ఎప్పటికప్పుడు సమయానుకూలంగా వండుకొని అప్పుడే ఫ్రెష్ గా తినమని చెప్తున్నారు. అవును. ఇప్పుడు చాలా ఆహారాన్ని మంది ఇప్పుడు బయటికి ఆఫీస్ పరంగా అలా వెళ్ళినప్పుడు చాలా మంది అలాగే ఇప్పుడు వండుకొని నైట్ వండుకొని పెట్టుకొని మార్నింగ్ లేసి తినడం అనేది జరుగుతుంది కదా! అంటే అదే ఇప్పుడు కరెక్టే. మీరు అనింది అంటే వాళ్ళ టైంని బట్టి వాళ్ళు చూసుకున్నారు. కానీ హెల్త్ పర్పస్‌గా కూడా ఆలోచించుకోవాలి. చేసుకోవడంలో తప్పులేదు. కాకపోతే నైట్ కట్ చేసుకొని పెట్టుకొని మార్నింగ్ కూడా వాళ్ళు చేసుకుంటే బావుంటుందని. అంటే వాళ్ళకొక ఆ అడ్వైస్ లాగా ఇవ్వడం. ఒక సలహా అన్నమాట. ఇంకంతంటే కొంతమంది నైట్ వండి పెట్టేసుకొని మార్నింగ్ లేచి తింటూ ఉంటారు. అంటే బాక్స్ అలా తీసుకెళ్ళడానికి. అది చేసుకునేదేదో నైటే కొంచెం కట్ చేసి పెట్టుకొని మార్నింగ్ ఎళ్ళేటప్పుడు ఫ్రెష్‌గా చేసుకొని పోతే తిన్నా కానీ వాళ్ళ హెల్త్ బావుంటుంది. అక్కడ వర్క్ కూడా బాగా చేయగలుగుతారు. అలా బావుంది. చాలా బావుందండి. బాగా చెప్పారు ఈ కాన్సెప్ట్. ఇది ఎలా తినాలి? ఎలా ఉండాలి? ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలి? ఆహారంలో ఉన్నటువంటి మార్పులేంటి? అంటే తినే ఆహారాన్ని బట్టి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది? అనేది బావుంది మ్యామ్. ఆహారమేనంట మన మన రోజు దినచర్యను కూడా అదే మనకు చూపిస్తూ ఉంటుందంట. అంటే మనం మార్నింగ్ నిర్ణయిస్తుంది. ఆలోచిస్తాం. ఆ! ఆ మార్నింగ్ మనం ఏమైనా తిన్నామనుకో, మనకి ఏమైనా అనిపించింది అనుకో, అబ్బా పొద్దున అది తిన్నందుకే మనకి ఇలా అయింది కదా అనుకుంటాం మనం. హ్మ్. ఇంకా మనము ఫ్రెష్ గా వండుకునే కాకుండా రిఫ్రిజిరేటర్ లో తీసుకొని వేడి చేసి తినే అయితే అది మనకు తెలియకుండా ఒక్కటేసారి హ్మ్. ఆరోగ్యం మీద దెబ్బతీస్తుందంట. అంటే ఇప్పుడు మనకు సమయం ఆ! ఆ! చెప్పండి. చెప్పండి. సమయం లే సమయం లేకపోవడము అనేది ఒకటి వంక పెట్టుకొని మనము కొంచెం అశ్రద్ధ చేసి, అంటే ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్ లో, కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు పోసి పెట్టుకోండి, మీరు ఏమన్నా చేసి పెట్టుకోండి, కానీ తినే ముందు మీరు వండుకొని ఫ్రెష్‌గా. తినండి. హ్మ్. ఆ ఆ కాన్సెప్ట్ వల్ల ఏమవుతుందంటే అది కూడా ఫుల్ గా తినొద్దని చెప్తున్నారు. ఒక భాగం, ఒక వంతు కొంచెం వదిలేసుకోండి. అంటే ఇప్పుడు మళ్ళీ తినేది ఎలా? ఆ! చెప్పండి. కొంతమంది కొంతమంది ఎలా అంటే ఇప్పుడు ఇంకా దొరికిందే తడువుగా అన్నట్టుగా తింటారు. అంటే అలా కాదు. మితంగా తిని, మితంగా మాట్లాడడం అని. అంటే ఎంత అవసరమో అంతే తినండి. కావాలంటే ఇంకా కొంచెం ఆహ్, అంటే తినేదానికంటే తక్కువ తినాలి. అలా అని. బావుంది. బాగా చెప్పారిది. బావుంది మ్యామ్. తినేటప్పుడు కూడా ఆదరబాదరగా తినకండి. హ్మ్. ఆహారాన్ని బాగా నమిలి తినడానికి ఎక్కువ టైం కేటాయించండి. హ్మ్. అంటే హడావుడిగా ఆహారాన్ని మింగడం వల్ల అది సరిగ్గా జీర్ణం అవ్వడానికి కూడా టైం పడుతుంది. కాబట్టి ఆ తినేటప్పుడే కొత్తగా అక్కడిక్కడ అక్కడ మాట్లాడుకుంటూ టీవీ చూసుకుంటూ ఇలాంటి పనులు చేసుకుంటూ తింటూ ఉంటారు కదా. అప్పుడు వాళ్ళు ఏం తింటున్నారు అనేది కూడా వాళ్ళకి అక్కడ ధ్యాస ఉండదు. కొంచెం ఎక్కువనే తినేస్తారు ఒక్కోసారి.
సో తినేటప్పుడు కాన్సన్ట్రేషన్ మొత్తం ఎలా అంటే తిండి మీద పెట్టి మనం ఏం తింటున్నాము, ఆ తినే అన్నము బాగా నమిలి తింటున్నామా లేదా. మొత్తం మీద ఇది ఎందుకు చెప్తున్నారంటే మనం తినే ఆహారం వల్లనే మనకు ఆ రోజు దినచర్య ఎలా జరుగుతుంది, మన ఆరోగ్యం దెబ్బతీస్తే ఇంకా మనం ఏ పని చేయలేము అనేది కాన్సెప్ట్ అన్నమాట. రుచికరమైన ఆహారం. వంట చేసేటప్పుడు మన ప్రావీణ్యం అంతా వెచ్చించి రుచికరమైన ఆహారాన్ని వండాలి. రుచిగల వంటలను తయారు చేసుకొని సమర్థత కలిగి ఉండాలి. ఎవరింట్లో అయినా అంతే కదా. ఏ కర్రీ చేసినా ఏం చేసినా అని రుచికరంగా ఉందా లేదా అని చూస్తారు మొదలు. నోటికి రుచికరంగా ఉంటేనే అప్పుడు ఆ సందర్భంలో బాగా కుదిరింది అనుకోండి మళ్ళీ పదే పదే అలానే చేయమని అడుగుతారు. కొంచెం తినే ఎట్లాగో అందరూ తినాలి కాబట్టి మనము వంట చేసేటప్పుడు కూడా మంచి ఆలోచన విధానంతోటి అందరూ తినాలనే భావనతోటి మంచిగా చేయాలంట. అప్పుడు చేసినప్పుడు కూడా అది మంచిగా కుదురుతుంది, అందరూ మంచిగా తింటారు కూడా. రోజులో ఒకేసారి తినకుండా తినే ఆహారాన్ని కొన్ని పద్ధతులలో అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, 4 o'clock కి స్నాక్స్, అట్లా కొన్ని కొన్ని భాగాలలో విడదీసుకుంటూ తినమని చెప్తున్నారు. అట్లా కాకుండా ఒకటేసారి 12 గంటల వరకు తినేయడము, మళ్ళీ ఒకటేసారి 8 గంటల వరకు ఫుల్గా తినేయడము, మధ్యలో ఎంటీగా ఉండడము అట్లా చేయకూడదు అంటున్నారు. మితంగా ఆహారాన్ని తీసుకోమని చెప్తున్నారు. ఇంకోటి ఉపవాసం. నిర్ణీత కాలంలో ఉపవాసం చేయాలి. ఉదాహరణకు వారానికి ఒక రోజు ఇలా చేయడం వల్ల శరీరం యొక్క శక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఈ ఉపవాసం అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది అంటే ప్రతిరోజు మనం తింటూ ఉంటాం. వంట చేసే వంటశాలకు ఎప్పుడు సెలవు లేదు. కాబట్టి ఏం చేశారు, పూజలు వ్రతాలు దేవుళ్ళ పేరు మీద ఉపవాసాలు అనేటివి స్టార్ట్ అయినాయి. ఆ రోజు చూడండి, ఉపవాసం ఉన్న రోజు మన లోపల ఉన్న జీర్ణ వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే ఇప్పుడు మనం గ్రైండర్ తీసుకుంటాము, 24 గంటలు గ్రైండింగ్ చేస్తూనే ఉంటే అది ఎలా ఉంటది. సో అలాగే మనము మన కడుపులో కూడా ఆహార వ్యవస్థ ఎలా ఉంటదంటే ఒక రోజు ఉపవాసం ఉంటే మళ్ళీ అన్ని సక్రమంగా పనిచేస్తుంటాయి, శక్తి కూడా పుంజుకుంటుంది అని చెప్తున్నారు. శరీరంలో ఎప్పుడు విటమిన్స్ మినరల్స్ యొక్క కొరత లేకుండా చూసుకోవాలి. అన్ని విటమిన్స్ మినరల్స్ ఉన్నవే పదార్థాలు. పిల్లలకు కూడా మనం పోషక పదార్థాలు ఇస్తాం కదా, మనం కూడా కొంచెం శ్రద్ధ పెట్టాలంట. పెట్టి మళ్ళీ పోషక పదార్థాలే మనము తినాలి. మొత్తం మీద చెప్పేది ఏంటంటే మాంసాహారాన్ని అవాయిడ్ చేయమని చెప్తున్నారు. ఒక సామెత ఉంది కదా, అంట మేకలను కోళ్లను తిని కొండలు ఎక్కలేకపోతాడంట, కానీ మేకలు మట్టుకు ఆకుకూరలు తిని కొండలు ఎక్కేస్తాయంట. అలా ఉంది. అంటే ఆ మాంసాహారం తినడం వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయి, డైజెషన్ ప్రాబ్లం సరిగ్గా ఉండదు, ఆరోగ్యానికి ఒక జీవిని హింసించే పాపం కూడా తగులుతుంది. సో మొత్తం మీద మాంసాహారాన్ని ఆపేయండి అని చెప్తున్నారు. నీరు త్రాగే పద్ధతులు. ఇప్పుడు భోజనం అయిపోయింది, వాటర్ ఎలా తాగాలి ఎలా తీసుకోవాలనేది చెప్తున్నారు. సాధ్యమైనంత తరచుగా నీటిని బాగా త్రాగాలి, ఎక్కువ నీటిని తాగాలి. నీరు అనేది కంప్లీట్ గా మనము ఎంత తాగితే లేడీస్ కి కూడా ఈ యూరిన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కూడా ఉండవు. కాబట్టి నీరు బాగా తాగండి, గమనిస్తూ ఉండండి వాటర్ ఎంత తీసుకుంటున్నారు ఏంటి అనేది కూడా మనము చూసుకుంటూ ఉండాలంట. అంటే ఇప్పుడు నీరు తాగడం అనేది అంటే ఇప్పుడు డాక్టర్ కూడా అడ్వైజ్ చేస్తారు కదా, పర్ డే ఇన్ని అంటే ఒక 3 లీటర్స్ కానివ్వండి, 2 లీటర్ లేదా 2.5 4 లీటర్స్ అంటే వాళ్ళ బాడీ అవసరాన్ని బట్టి వాటర్ తాగమని చెప్తారు. అంటే కొంతమంది అదే తడువుగా వాటర్ అంటే ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకుంటే ఏమవుతది, ఏంటి అనేది గూడా అంటే వాళ్ళకి తెలిసిపోతుంది అని అనుకుంటా. అంటే మీరు చెప్పేది కరెక్టే. నీళ్ళు ఎన్ని తాగాలి అనేది అంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది మ్యామ్ అది నీళ్ళు ఎన్ని తాగాలి, ఎన్ని లీటర్లు ఏంటి అనేది? అంటే వాళ్ళ ఎప్పుడు దాహం వేసినప్పుడు తాగాలా? లేక ఎట్లా అది ఒక 3, 4 లీటర్స్ లాగా తాగాలా? భోజనం అంటే చేసిన తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి వాటర్ తాగాలి. డే హ్మ్. మొత్తంలో కనీసం మనం ఒక 3.5 లీటర్లన్నా తాగాలంట వాటర్. 3.5 లీటర్లు. ఓహ్! సగటు మనిషి 3.5 లీటర్ల నీళ్లు తాగాలి. అది హ్మ్. మీరు ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు మనము ఉమ్, పెద్దవాళ్ళని చూస్తూ ఉంటాం, వాళ్ళు ఇవ్వగానే ఒక చెంబడి నీళ్ళు తాగుతారు. హ్మ్. అవి ఒక హాఫ్ లీటర్ అన్నా ఉంటాయి కనీసం. హ్మ్.
అట్లా వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళా కొంచెం గ్యాప్ ఇచ్చి తిన్నాక మళ్ళీ అట్లా అట్లా మొత్తం వాళ్ళు డే మొత్తం కవర్ చేసుకుంటారు. కానీ మనం ఏం చేస్తున్నాము, మనం వాళ్ళు గమనిస్తూ ఉంటారు వాళ్ళు ఎంత వాటర్ తాగుతున్నారు ఏంటి అని. కానీ ఇప్పుడున్న వాళ్ళు మటుకు వాటికి వాళ్ళు ఏం గమనించడం లేదు. ఆ దాహం వేసిందా ఆ తాగుతున్నాము, ఆ లేదా పనిలో పడి మర్చిపోతున్నాము. ఈ అవునవును. విధంగా వాటర్ కూడా మనము శరీరానికి ఎంత సరిపడాలో అంత ఇవ్వలేకపోతున్నారు. దాని వల్ల కూడా అనారోగ్యాలు వస్తున్నాయి. ఉహు. అవునండి, బాగుంది. అవును. ఆహారము, నీరు అయిపోయింది. మాట్లాడే పద్ధతులు కూడా మన జీవితం మీద ప్రభావం చూపిస్తాయంట. అది ఎట్లాగో చూద్దాం. సాధ్యమైనంత వరకు బాహ్య మౌనాన్ని పాటించాలి. అత్యంత అవసరమైనప్పుడే మాట్లాడాలి. ఎక్కువగా అంట మనము మౌనంగానే ఉండాలంట. గమనించండి, కొంతమంది అసలు మీరు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు కానీ ఎక్కువ మాట్లాడరు. పక్కన వాళ్ళు ఎంత అరుస్తూ వెళ్ళిపోతూనే ఉంటారు కానీ వాళ్ళు ఎక్కడెక్కడ సమాధానం చెప్పాలో అక్కడే చెప్తారు. ముఖ్యంగా మాట్లాడాలి. మరి మనం మాట్లాడుతుంటే ఎలా ఉండాలంటే ఎదుటి వానికి అర్థమయ్యేలా ఉండాలి. విషయానికి తగ్గట్టుగా మాట్లాడాలి. ఏ విషయం అడుగుతున్నారో అదే చెప్పాలి కానీ అక్కరకు రాని విషయాలన్నీ మాట్లాడకూడదు. సామాన్య వాడుక భాషనే వాడుతూ సులభంగా అర్థమయ్యే రీతిలో మాట్లాడాలి. కొందరు ఏం మాట్లాడుతారో అర్థమే కాదు మరి. అడిగింది ఒకటి ఉంటది, వాళ్ళు చెప్పేది ఒకటి ఉంటది. ఇంకా మనం ఏం అడగాలి అనేది కూడా మర్చిపోతాం. కాబట్టి మౌనంగా ఉండడం వల్ల కూడా మనిషికి ఒక ఆ జ్ఞానం వస్తుందంట. అప్పుడు ఎలాంటి జ్ఞానం అంటే ఏం మాట్లాడాలి, ఏది మాట్లాడాలి, ఏది ఆలోచించి మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, అనవసరంగా ఏం మాట్లాడుతున్నాము, దేనికి రియాక్ట్ అవుతున్నాము, ఇలాంటివన్నీ మనకు తెలిసిపోతాయంట. స్పష్టంగా మాట్లాడాలి. మనం మాట్లాడే విధానం ఎలా ఉండాలంటే అర్థమయ్యేలా ఉండాలంట. స్పష్టంగా మాట్లాడాలి. అంటే ఈ మాట్లాడే పద్ధతులు కూడా మన జీవితం మీద ప్రభావం చూపిస్తాయంట. అంటే కొంతమంది, మనం ఎక్కడికన్నా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫంక్షన్ కన్నా ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి, అతిగా మాట్లాడే వాళ్ళు కనబడతారు. కనబడంగానే మనం పారిపోతాం. అమ్మో వచ్చింది ఇంకా మనం వదలదు అనుకుంటాం. కొంతమంది మంచిగా మాట్లాడతారు. వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చుంటాం. కొద్దిసేపు అయినా పర్వాలేదు, మనకు ప్రశాంతంగా ఉంటుంది. అవునా కాదా మేడం? ప్రశాంతి గారు, కరెక్ట్ గా చెప్తున్నాను. హలో. ప్రశాంతి మ్యామ్, అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. మ్యామ్, మాట్లాడండి, మాట్లాడండి. కరెక్టే చెప్పానా అని అడుగుతున్నా అదే అదే. మేడం. అదే మేడంని అదే ఏదో మాట్లాడాలని అనుకుంటున్నారు. మేడం మాట్లాడండి. ప్రశాంతి మ్యామ్. అది అన్మ్యూట్ చేసుకొని అన్ని రావట్లేదేమో. అదే అదే అదే. ఓకేలే, కానివ్వండి, మాట్లాడు. మాటలో కూడా ఎలా ఉండాలంట, స్పష్టంగా ఉండాలంట. మనం మాట్లాడే విధానము అవతల వ్యక్తికి అర్థం కావాలి. ఏది మాట్లాడుతున్నాము అనేది మనకు తెలియాలి. ఎక్కువగా మాట్లాడకూడదు. ఆ విషయాన్ని సూటిగా చెప్పాలి. అవసరమైనప్పుడే మాట్లాడాలి. ఇది చాలా ముఖ్యమైన విషయము. ఎక్కడ మన అవసరం ఉంటుందో అక్కడే మాట్లాడాలి. అవసరం లేని చోట మాట్లాడొద్దండి. నెక్స్ట్, చూసే పద్ధతులు. ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ గురించి ఎలా చెప్పారో చూడండి. మనం తినే ఆహారం నుంచి, నీళ్ళ నుంచి, మనం మాట్లాడే మాటల నుంచి, అంటే ఇవన్నీ మన జీవితం మీద ప్రభావితం చూపిస్తాయంట. చూసే పద్ధతులు కూడా అంటారు. కళ్ళలో చూసి పని చేయవలసిన వచ్చినప్పుడు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను చూసేటప్పుడు మాత్రమే కళ్ళు తెరచి ఉంచాలి. మనిషి యొక్క శక్తి 80% చూడటంతోనే ఖర్చు అయిపోతుందంట. ఇది అసలు మనకి ఎవ్వరికి తెలియని విషయం అండి. పత్రిజీ గారు చాలా మంచి విషయం చెప్పారు. ఎప్పుడైనా మనం కళ్ళతో కళ్ళు పెట్టి చూడాల్సి వచ్చినప్పుడు అంట, ప్రకృతిని చూడాలంట. ప్రకృతి ఎలా ఉంటది, ఇంత మనం ప్రకృతిని చూస్తే పరవశించిపోతాము. అలాంటి ప్రకృతిని చూడడానికి సూర్యుడు, చంద్రుడు, వాతావరణము, అలాంటి సాయంత్రం సమయంలో వెన్నెల్లో ఉండడము, ఇలాంటివన్నీ ప్రకృతిలో చేయాల్సిన పనులన్నీ, వీటికి మనము కళ్ళు విప్పి చూస్తూనే ఉండాలి. కానీ మనుషులము కళ్ళు విప్పి చూడడం వల్ల ఇప్పుడు మనం అనుకుంటాం కదా, ఆమె నన్నే చూసింది కాబట్టి నాకు ఈ రోజు ఏమో అయ్యింది, అందుకనే ఇట్లా అయిపోయాను అని అంటారు.
అక్కడ ఏమైపోతుందంటే ఎనర్జీ మొత్తం వేస్ట్ అయిపోతుందంట. కాబట్టి మనం ఎక్కడ చూడాలి? ప్రకృతిని చూడాలి. భగవంతుడిచ్చిన ప్రకృతిని చూడ్డానికి మన కళ్ళను ఉపయోగించాలి. పనికిమాలిన దృశ్యాలు, పనికిమాలిన పనులలో మనం నిమగ్నమయ్యి అలానే చూస్తూ ఉండిపోకూడదండి. సో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏమీ లేనప్పుడంట మనం ఎక్కడున్నా అని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూడా కామ్ గా కూర్చోవచ్చంట. అంట మనం మాట్లాడేటప్పుడు మాట్లాడుతున్న వ్యక్తి కళ్ళలోకి చూసి సూటిగా మాట్లాడాలంట. ఇది ఎంతమంది చేస్తారో నాకు తెలియదు. నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా. మనం మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్ మనము ఎవరైనా ఏదైనా మనకు క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ ఇచ్చేటప్పుడు వాళ్ళ కళ్ళలో చూసి సమాధానం చెప్తే కరెక్ట్ సమాధానం కూడా మనకు వచ్చేస్తుందంట. మనం ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే మనము చూడడము తదేకంగా ఇప్పుడు టీవీని కూడా కంటిన్యూగా చూస్తూ ఉంటే ఆ, మనకు దృష్టి లోపము సంభవిస్తుందని చెప్తుంటారు కదా. అట్లనే మనము మన కళ్ళను కంటిన్యూగా సిస్టమ్ వర్క్స్ కానీ ఇలాంటివన్నీ ఇప్పుడు ఉన్నాయి కదా. దీని వల్ల మనకు దృష్టి లోపం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి 80% శక్తి వెళ్ళిపోతుందంట, ఖర్చు అయిపోతుందంట. కాబట్టి కొంచెం మనము జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. నిద్రించే పద్ధతులు. ఇప్పుడు ఇంకా నిద్ర విషయానికి వచ్చారు. రాత్రి పడుకునే ముందు మనము ఎలా ఉండాలి? సాయంత్రం వరకు మనము ఏ ఏ విషయాలకు స్పందించాము, ఏం జరిగింది అనేది ఒకసారి ఆలోచించుకోవాలంట. మార్నింగ్ దినచర్య స్టార్ట్ అయినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనము ఎవరితో ఎలా ప్రవర్తించాము, అలాంటివన్నీ మనము ఎక్కడైనా ఏదైనా తప్పు చేశామా, ఇలాంటివన్నీ మనము గమనించుకోవాలంట. అక్కడ మనసులో మనం వాళ్ళకి వీలైతే క్షమాపణ చెప్పుకోవాలి. అలా మనని మనము గమనిస్తూ ఉండాలి. అంతేగాని అలా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఉంటే అలానే పడుకున్నాం అనుకో, తెల్లారి మళ్ళీ అలాగే ఆ రోజు అలాగే స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి నిద్రించే సమయంలో ఇవన్నీ మనము ఎరుకలోకి తెచ్చుకోవాలంట. సో శరీరం ఎప్పుడైతే అలసిపోయి నిద్ర కోరుకుంటామో ఆ క్షణం ఖచ్చితంగా మనము నిద్రపోవాలంట. అప్పుడు మనము శరీరానికి విశ్రాంతినిచ్చిన వాళ్ళం అవుతాము. మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చాలా పనులు చేస్తూ ఉంటాము. ఇప్పుడు నిద్ర వచ్చింది అనుకోండి, ఆ టైంలో పడుకోవాలంట. అట్లా మన శరీరాన్ని మనం చేస్తున్న పనులను మనం గమనించుకుంటూ నిద్ర అనేది కూడా సరిగ్గా ఉండాలంట. నిద్ర సరిగ్గా లేదనుకోండి తెల్లారి ఏ పనులు జరగవు. నైట్ అంతా పడుకోలేదనుకోండి తెల్లారి పనులకి ఆఫీసులకి వెళ్ళిన వాళ్ళు పనులు చేసుకోగలుగుతారా? ఆ రోజు అంతా డిస్టర్బ్ గా ఉంటారు. కాబట్టి నిద్ర అనేది కూడా మనిషికి ఎంత ఇంపార్టెంటో చెప్తున్నాను. ఆ, అసలు ముఖ్యమైన విషయం శ్వాసించే పద్ధతులు. మనం తీసుకునే శ్వాసను ఎలా ఉండాలి? శ్వాస మీద మనము గమనించాలంట. శ్వాస ఎలా తీసుకుంటున్నాము. ఇప్పుడు బాగా చలువ పదార్థాలు తీసుకున్నాం అనుకోండి, మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. మనకు నిద్ర సరిగ్గా ఉండదు, ఆయాసం వస్తుంటది. సో మనము అందుకనే ఫుడ్ స్టార్టింగ్ నుంచి అన్ని చెప్తున్నారు. మన జీవితము మనకి ఎఫెక్ట్ అయ్యే విషయాలు, ఎలా తినాలి, ఎలా నీళ్ళు తాగాలి, ఎలా పడుకోవాలి, ఎలా మాట్లాడుతున్నాము, ఎలా చూస్తున్నాము, ఎలా నిద్రపోవాలి, ఇవన్నీ ఎలా శ్వాస తీసుకుంటున్నాము, ఈ శ్వాస మీద ఎఫెక్ట్ పడుతుందంట. అలానే అన్ని కంట్రోల్ చేసుకోగలుగుతామని చెప్తున్నారు. మేడం ఎంతవరకు అయింది రాధా మ్యామ్? హలో. ఆ మేడం కొంచెం 1.5 పేజ్ ఉంది. ఓకే ఓకే, లేదు అదే మీరు ఆపేశారు, అందుకని అడుగుతున్నాను. అంటే రేపేమైనా కంటిన్యూ చేస్తారా అని. హలో మ్యామ్. చిన్న టాపిక్ కదా ఈ రోజు చెప్పేస్తాను. అదే అదే, ఓకే. అలాగే మ్యామ్, అంటే నాకు వినపడలేదు, మధ్యలో ఆపేశారు కదా మీరు, అందుకని. కానివ్వండి కానీ. శ్వాసించే విధానం కూడా చెప్తున్నారు. శ్వాస ఎలా తీసుకుంటున్నాము ఏంటి అది కూడా మనం గమనిస్తూ ఉండాలంట. అది కూడా మనం తీసుకునే ఫుడ్ వల్లనే అది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా సరి చేసుకోమని చెప్తున్నారు.
జీవితము, వృత్తి విధానాలు ప్రతి ఒక్కరికి ఇప్పుడు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. అందరూ పనులు చేసుకుంటూనే ఉంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా పనులు చేస్తున్నారు. ఉద్యోగం వెళ్ళే వాళ్ళకంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంకెక్కువ పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళ వృత్తి విధానాలు అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఏంటి అనేటివి వాళ్ళు చూసుకుంటూ ఉండాలంట. ఎక్కువ శ్రమ ఎక్కడ ఖర్చు చేస్తున్నారు, ఎక్కువ ఎనర్జీ ఎక్కడ పోతుంది అనేది కూడా గమనించుకుంటూ ఉండమని చెప్తున్నారు. ఆలోచన విధానము ఇది చాలా ముఖ్యమైనదండి. మనము మన ఆలోచన ఎలా ఉంటే మనకు అలాంటివే ఉంటాయంట. ఎక్కువగా అతిగా ఆలోచిస్తే అనర్థాలు ఎక్కువగా ఏర్పడతాయి. కాబట్టి ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత రిలాక్స్ గా ఉంటాము. మనం ఎక్కువగా మన దినచర్య ఎలా ఉండాలంటే ఆటల్లో, పాటల్లో మెదడుకు పని కల్పించేలా ఉండాలంట. అంటే ఆడుతూ పాడుతూ దినచర్య అనేది అంటే మనం చేస్తున్న పనైనా కానీ ఇప్పుడు ఒక పాట ఉంది కదా, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు ఎదురేమున్నది. గుర్తొచ్చిందా సాంగ్ రమ మేడం? మేడం పాట పాడాను గుర్తొచ్చిందా అన్న? గుర్తొచ్చింది ఆడుతూ పాడుతూ. మేడం. దినచర్య ఎలా ఉండాలంట, ఆడుతూ పాడుతూ ఉండాలంట. ఉమ్. అప్పుడే మన మెదడు చాలా రిలాక్స్ గా ఉంటుందంట. పనికి మాలిన విషయాలు ఆలోచించమంట. అక్కడ ఎప్పుడైనా అని మనం ఎప్పుడైనా ఏ పనైనా అని చేస్తూనే ఉండాలంట. పని చేస్తూ ఉంటేనే పనికిరాని ఆలోచనలన్నీ రావంట. పని లేకపోతేనే పనికి మాలిన ఆలోచనలన్నీ వస్తాయి. కాబట్టి మనిషి ఎప్పుడు పని చేస్తూ ఉండాలని చెప్తున్నారు. అది ఏ పనైనా ఉండని. మీరు వ్యవసాయ పనే తీసుకోండి, ఇంట్లో పనిలో తీసుకోండి, ఏ పనైనా పర్వాలేదు. కానీ పని చేస్తూ ఉండడం వలన పని చేసే విధానమే ఆలోచన విధానాన్ని కూడా మారుస్తుందంట. ఇది చాలా గొప్ప విషయం. అయిపోయిందండి. ఇంకా ఉన్నాయి కానీ ఇది మనకు చాలా మేడం ఇంపార్టెంట్. చెప్పండి. అయిపోయింది మేడం. అయిపోయిందా? ఆ మిగతాది మనం రేపు కంటిన్యూ చేసుకుందామా? పర్లేదండి. ఇవి ఇంపార్టెంట్ విషయాలు. ఆ ఇవి ఎలా అనిపించాయి అనేది మీరు చెప్తే నేను చెప్తాను. బాగుంది మ్యామ్, చాలా బాగుంది. అంటే తీసుకునే ఆహారం, మనం ఉండే విధానం, మాట్లాడే విధానం, ఆ ఆహారం మూలంగా కూడా మనం ఏ విధంగా ఆలోచన విధానం అనేది కూడా ఏ విధంగా మారుతుంది. చాలా బాగుంది. ఆహ్, ఆహారం మాత్రమే కాకుండా ఇప్పుడు తీసుకునే మంచినీళ్ళు తాగడం అనేది కూడా ఎంత క్వాంటిటీ అంటే ఎంత తీసుకొని, ఎంత వాటర్ ఎంత తాగాలి, నీళ్ళు ఎంత తాగితే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. ఆహ్, అనేది కూడా అంటే మొత్తం మీద మనిషి యొక్క జీవితము ఏ విధంగా నీళ్ళు మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంది అనేది చాలా బావుంది. దానితో మన ఆలోచన విధానం ఏ విధంగా మారుతుంది. అది మాత్రమే కాకుండా అంటే నిత్యం జరిగేటటువంటి పనులను కూడా మనం ఏ విధంగా చేసుకోవాలి. అంటే కొంతమంది కొంచెం పని చేసి అంతా నేనే చేస్తున్నాను, అంతా నా మీదే పడిపోతుంది, నేనేం చేయలేక అంటే ఎవరు ఏం చేయట్లేదు, అంతా నేనే చేస్తున్నాను అన్న ఫీలింగ్ ఉంటుంది. అంటే అలాంటి ఫీలింగ్స్ పెట్టుకోవద్దు. చేసినా కానీ నేను చేసినా అని చెప్పుకోకూడదు. అంటే ఎదుటి వాళ్ళు గ్రహించే విధంగా ఉండాలి గానీ, మనమే కొంచెం చేసి కొండంత అదే గోరంత చేసి కొండంత చెప్పుకుంటారు అని అంటారు కదా! ఆ విధంగా కాకుండా ఉండాలి. అంటే చేసే పనిని ఒక నిర్దిష్టంగా అంటే ఒక దైవంగా భావించి చేయడం. ఆ పనిలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఉండడము. అంటే ఈ పని నేను చేస్తున్నాను అనంటే, ఆ పని నాతో భగవంతుడు చేయిస్తున్నాడు కాబట్టి నేను దాన్ని బాగా చేయాలి అన్న విధంగా చాలా బావుందండి. అంటే మన ఈ ప్రబోధాలు, పత్రిజీ ప్రబోధాలు, మానవ జీవితం చాలా చాలా బావుంది. కాబట్టి చాలామంది ఇంకా మీరు చెప్పినట్టుగా అందరూ తెలుసుకోవాలి. తినే విధానం మార్చుకోవాలి. పత్రిజీ గారి యొక్క ఉద్దేశ్యం కూడా అదే కదా! అందరూ హ్మ్. అంటే బావుండాలి, అందరూ ధ్యానంలోనికి రావాలి. పిలవగానే ఎవరు రారు.
కానీ అంటే ఇప్పుడు మనం ఉండే విధానాన్ని బట్టి మీరిలా ఉన్నారు, నేనిలా ఉన్నానంటే మనం చెప్పడానికి ఉంటుంది గదా! ఇలా అవును. మేము ఇలాగే ఉంటాము. ఇలాగే అంటే మితంగా తినడము, ఏ విధంగా ఉండడము అనేది అంటే ఇవి చెప్పడం అంటే కొంతమంది మా వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఈ విధంగా అంటే నాకది చాలా బాగా నచ్చిందది. ఈ పత్రిజీ ప్రబోధాలలో పత్రిజీ గారు చెప్పినట్టు మా ఆహార నియమాలు చాలా బావున్నాయి. ప్రతి ఒక్కటి చాలా బావుంది మేడం. కానీ అందరూ అన్నీ మనకు తెలుసుకుంటే తెలుసు అని బావుంటది. అనుకుంటాము. హ్మ్. కానీ ఇంకా ఆలోచిస్తే ఇన్ని హ్మ్. విషయాలున్నాయా అని అనిపిచ్చింది. అవును. అవును. అవును మేడం. ఏంటి మీరనింది మనిషి నిజమే. తినే ఆహారం నుంచి పడుకునే వరకు ఆలోచన విధానం గాని, మాట్లాడే విధానం గాని, హ్మ్. హ్మ్. మళ్ళీ ప్రతి ఒక్కటి మనిషి మీద ఎలా ప్రభావితం చూపిస్తున్నాయి అనేది చాలా బా జెప్పారు. హ్మ్. అవును. మేడం నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అయ్యో! ఇదంతా హైర్ మాస్టర్స్ మా గురువుగారు, పత్రిజీ గారు. ఇదంతా ఆ విశ్వం చేపిస్తుంది మ్యామ్. మనందరం నిమిత్త మాత్రులం మాత్రమే. మన చేతిలో ఏమీ లేదు. నలుగురికి ఒక మంచి చెయ్యాలి అన్న ఉద్దేశ్యంతోటి, నలుగురు తెలుసుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో కానీ చాలా చెప్పారు మ్యామ్ ఇది. బావుంది. పద్మజ మ్యామ్ మీరు చెప్పండి మ్యామ్ మీరు. ఏదో మాట్లాడాలని అనుకుంటున్నారు, మాట్లాడట్లేదు. పద్మజ మ్యామ్? ఆ! రమ మేడం. బావుంది మేడం. చాలా బావుంది. మనం తినే ఫుడ్ మీద ఆధారపడి ఉంది. చాలా హ్మ్. బా జెప్పారు. అదే. మాట్లాడండి మ్యామ్. అదే మీరేదో మాట్లాడాలి మాట్లాడండి మ్యామ్. ఇంకేం లేదమ్మా మేడం. రాధా కరెక్టే చెప్పింది గదా! హ్మ్. హ్మ్. మరి మ్యామ్ ధ్యానం చేసుకుందామా? ఒక 20 మినిట్స్? ఆ! చేసుకుందాం. ఓకే మ్యామ్. మీరింకేమైనా మాట్లాడతారా? అందరూ కళ్ళు మూసుకోండి. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి. కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి. మనలోకి ఆ దైవ శక్తిని ఆవాహన చేసుకుందాం. మనస్సులో ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు. శ్వాస మీద ధ్యాస. సరళమైన ఉచ్ఛ్వాస, నిశ్వాసల్ని గమనిస్తూ ఉన్నాము. మనలోకి వెళుతున్న గాలిని తిరిగి మనలో నుండి వస్తున్న గాలిని గమనిస్తున్నాం. విశ్వశక్తిని, ప్రకృతి మాత శక్తిని, పంచభూతాల శక్తిని, అష్టదిక్పాలకుల శక్తిని, భూమాత శక్తిని, హయ్యర్ మాస్టర్ శక్తిని, దైవ శక్తిని సంపూర్ణంగా పొందడానికి నా బ్రహ్మరంధ్రము, నా శరీరములో ఉన్న అన్ని అవయవాలు, ఆ అవయవాలలో ఉన్న అన్ని కణాలు, అన్ని కోశాలు సంపూర్ణంగా సహకరిస్తున్నాయి. వీటన్నిటికీ కృతజ్ఞతలు తెలియచేయండి.
ఆది శంకరాచార్య శక్తిని, అవతార్ బాబాజీ శక్తిని సంపూర్ణంగా గ్రహిస్తున్నాము. మనందరం శూన్య స్థితిలోకి వెళ్తున్నాము.
Shiva.
మెల్లిగా చేతులు విడదీసుకొని మీ కళ్ళపైన పెట్టుకోండి. మనందరం భౌతిక స్థితిలోకి వస్తున్నాం. విశ్వానికి, ప్రకృతి మాతకు, పంచభూతాలకు, అష్టదిక్పాలకులకు మరియు హయ్యర్ మాస్టర్స్కి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మెల్లిగా మీ దోసిళ్ళలో కళ్ళు తెరుస్తూ ఉండాలి మెల్లమెల్లగా.
మళ్ళీ రోజు మనము 8 నుండి 9 గంటల వరకు ఇదే సమయానికి కలుసుకుందాము. ఇంకా ధ్యానాన్ని మీరు కంటిన్యూ చేసేవాళ్ళు చేసుకోవచ్చు.